అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. గోంగూరతో ఏ రెసిపీ చేసినా కూడా అంత అద్భుతంగా, అంత రుచిగా ఉంటుంది. ఈరోజు మనం మంచి ఒక స్పెషల్ గోంగూర రొయ్యలు చేయబోతున్నాం. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో అంత రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి డీవెయిన్ చేసి ఉంచాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం. రొయ్యల్ని ఉప్పు, కారం, పసుపుతో ఇట్లా మిక్స్ చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు ఉంచితే చాలు. ఫస్ట్ మనం రొయ్యల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. దీనికి ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. రొయ్యల్లో మాయిశ్చర్ ఏం లేకుండా ఇట్లా నూనెలో లైట్గా ఫ్రై చేసుకుంటే రొయ్యలు టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు నేను ఈ రెసిపీకి మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నాను, బట్ మీరు చిన్న సైజ్ రొయ్యలు కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి ఆ టేస్ట్. ఇప్పుడు చూడండి, బాగా స్టిర్ ఫ్రై చేస్తాను. జస్ట్ ఒక 1 మినిట్, మ్యాక్సిమం 2 మినిట్స్లో రొయ్యలు బాగా స్టిర్ ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు నూనె పోస్తున్నాను. కొద్దిగా పట్ట, లవంగం, యాలక్కాయలు అవి వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలని 1 నిమిషం సాటే చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మంచి ఒక గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు మనం సాటే చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్లేమ్ లోలో పెట్టి లైట్గా ఇట్లా మిక్స్ చేసేయండి. నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న టొమాటోని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. టొమాటో ఒక 2 నిమిషాలు మగ్గాలండి. ఇవాళ మనం చేసే రెసిపీకి నేను 2 చేతులంతా గోంగూర ఆకులు తీసుకున్నాను. చూడండి, ఒక పెద్ద బౌల్ అంతా ఉంటుంది. సో ఇంత ఆకు తీసుకుంటే మనకి 1/2 కిలో రొయ్యలకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను గోంగూర ఆకుల్ని తరిగి వేస్తున్నాను. మరీ చిన్నదిగా తరగలేదండి, జస్ట్ రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను. సరే, గోంగూర చూడండి వేసిన వెంటనే ఎట్లా మగ్గిపోయిందో. చూస్తానికి అంత క్వాంటిటీ ఉంది, వేసిన వెంటనే తక్కువ అయిపోయింది చూడండి. ఫ్లేమ్ లోలో పెట్టి ఆకులు బాగా మగ్గిన తర్వాత దీంట్లో జస్ట్ కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం బాగా కలపాలి. గోంగూర పుల్లదనం బట్టి మీరు ఉప్పుని కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టి ఇది చేయండి, లేకపోతే స్పైస్ పౌడర్స్ అంతా మాడిపోతాయి. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ గోంగూర మిక్స్చర్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, బాగా గుజ్జుగా వస్తుంది అనమాట. మంచి గోంగూర వాసన వస్తుంది నాకు ఇక్కడ. మనం స్టిర్ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ప్యాన్లో వేసి మొత్తం బాగా కలపాలి. అసలు చూడండి, బా చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో ఆ రొయ్యలతో పాటు గోంగూర. రెసిపీ ఇంకా అవ్వలేదండి, ఇప్పుడే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇప్పుడు చూస్తే మసాలా అంతా బాగా డ్రైగా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో 1 కప్ అంతా నీళ్ళు పోస్తున్నాను. ఇది 250 ml కప్ అనమాట. మనకి కొంచెం గుజ్జుగా రావాలి. ఆ గ్రేవీ ఉడుకుతున్నప్పుడు జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి బాగా ధారాళంగా కొంచెం ఫ్రెష్ కరివేపాకు అవి కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ ఎంతో బాగుంటాయి. కొన్ని డిషెస్లో మనం కరివేపాకు లాస్ట్లోనే వేయాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ దిగుతుందనమాట, చాలా బాగుంటుంది. ఫ్లేమ్ మీడియం లోలో ఉంచి ప్యాన్ మూసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకపెట్టాలి. గోంగూరతో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేశాను, బట్ మీరు ఏదైనా కొత్తగా ట్రై చేశారా, తిన్నారా, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వావ్, అసలు చూడండి గోంగూర రొయ్యలు బ్రహ్మాండంగా ఉంది.
నూనె అంతా కూడా బాగా పైకి తేలింది చూడండి. భలే గుజ్జుగా ఎంత బాగుందో. అద్రిపోయే గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది. అసలు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం తింటమే, ఇంకేముందండి పని. అన్నంలో కలుపుకొని తింటే అంతే. ఆ రొయ్యలు గోంగూర ఫ్లేవర్స్ అంతా అబ్జర్వ్ చేసి ఎంత జ్యూసీగా ఎంత రుచిగా ఉందో. గోంగూర రొయ్యలు నాకు చేస్తున్నప్పుడే నోరు ఊరిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మిక్స్ చేసుకుని తిని ఎలా ఉందో మీకు చెప్తాను. మాటలు రావట్లేదండి, ఎందుకంటే అంత రుచిగా ఉంది. నేను ఇప్పుడు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నా ఫ్లేవర్స్ అంతా. పులుపు కారం రొయ్యలతో అదిరిపోయింది. గోంగూర రొయ్యల కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అసలు మాటలే లేవు నాకు చెప్పడానికి. మీరు ఎమ్మటే వెళ్ళి కొంచెం గోంగూర రొయ్యలు కొనుక్కొని ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.